హలో ఆల్. ఈరోజు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడు కూడా అటు ఇటు కదలకున్న ఎక్కువ వాకింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని కండిషన్స్ అప్పుడు మనకు వచ్చే కాంప్లికేషన్స్ని ఎలా హోమియోపతి రెమెడీస్ యూస్ చేసుకుని తగ్గించుకోవచ్చో చూద్దాం. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్లో సెడెంటరీ అంటే ఎక్కడికి అటు ఇటు ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని కండిషన్. అప్పుడు మనకి ఒకవేళ కానీ కాళ్ళల్లో ఎక్కువ నీరు పట్టేయడం, లేదంటే వారికోస్ వెయిన్స్ రావడం, అలా వీనస్ స్టాసిస్ అనమాట, అంటే వీనస్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా లేనప్పుడు డిఫరెంట్ కండిషన్స్ అనేవి వస్తాయి. బ్లూయిష్ కలర్ అనేది లెగ్స్ మీద థైస్ మీద కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏస్కులస్ హిపోకాస్టానం అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్, అంటే పొడుస్తున్నట్టుగా ఏవో కర్ర పుల్లలతో పొడుస్తున్నట్టుగా ఉంటుంది ఆ సెన్సేషన్. అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. లేదు అలా కాకుండా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి కాన్స్టిపేషన్ కానీ హెమరాయిడ్స్ కానీ అలాంటి ఇష్యూస్ వచ్చి ఇరిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. తిన్న తర్వాత ఇంకా ఇరిటబిలిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది అన్నప్పుడు నక్స్వామికా అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలా కాదు, ఫిజియలాజికల్గా ఈ ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయినప్పుడు ఈ హెమరాయిడ్స్ కానీ కాన్స్టిపేషన్లో సివియర్గా అప్పుడు అలోసోకెట్రినా చాలా బాగా పనిచేస్తుంది. అలా కాదు, ఈ అలోసోకెట్రినాలో పర్సన్స్ అనేవాళ్ళు హైపర్ సెన్సిటివ్గా ఉంటారనమాట, చాలా సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి ఈ అలోసోకెట్రినాలో ఈ హెమరాయిడ్స్ అనే పెయిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. స్లైటెస్ట్ టచ్ కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హ్యానిమన్. థ్యాంక్ యూ.